ఈ రోజు మా హాస్టల్‌లో పెట్టిన ఫుడ్ అనేసి వచ్చేయండి. సో, ఫస్ట్ వచ్చేసరికి రోటీ. ఈరోజు వెడ్నెస్‌డే మళ్ళా చికెన్ కర్రీ ఉంటుందనమాట మా హాస్టల్‌లో. బట్ కాకపోతే నేను ఈరోజు వెజ్ కౌంటర్‌కొచ్చాను. ఎందుకంటే ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి మల్లన్న. అండ్ అందులో వచ్చేసరికి మింట్ పలావ్ అనమాట. ఫ్లేవర్డ్ రైస్ అని అయితే ఉంది. లైటింగ్ ఎందుకు అలా ఉందనుకోకండి. నేనేం ఫిల్టర్ పెట్టలేదు. బట్ కాకపోతే వెజ్ కౌంటర్ దగ్గర లైట్స్ లేవనమాట. బ్లూ కలర్ బీమ్‌లా వస్తుంది. అండ్ అలాగే పన్నీర్ కర్రీ వచ్చింది. దీనికోసం 15 మినిట్స్ అయితే వెయిట్ చేయాల్సొచ్చింది. పన్నీర్ కర్రీ రాలేదు. రైస్ ఇంకా రోటీ వచ్చినాయి గానీ అండ్ పన్నీర్ కర్రీ అండ్ మళ్ళీ తర్వాత వచ్చే దారిలో అయితే పన్నీర్ కర్రీ పంపేశారు వేరే వాళ్ళు నా షర్ట్ మీద. దేనితో తుడుచుకోవాలో తెలియక రోటీతో తుడుస్తున్నాను అనమాట ఇక్కడ. అండ్ తర్వాత రైతా వచ్చిందన్నారని చెప్పి మళ్ళీ వచ్చాను రైతా కోసం. ఇంకా ఈ రోజు టేస్ట్ విషయానికి వచ్చేసేటప్పటికైతే రోటీ విత్ పన్నీర్ కర్రీ టేస్ట్ బాగానే ఉందనమాట. 2 మంచి కాంబినేషన్ అయినా సరే పన్నీర్ కర్రీలో ఇవాళ కారం వేయలేదు. సో, కాబట్టి స్పైసీ లేదు అసలు చాలా చప్పగా ఉంది. రైస్‌తో తింటే బాగానే అనిపించింది. అంటే కొంచెం మేనేజబుల్ అనమాట. రెండిట్లకి కొంచెం బ్యాలెన్స్ అయింది. అండ్ అలాగే పప్పుతో రైస్ ఏం తింటారా అనుకున్నాను కానీ బట్ ఓకే బాగానే ఉంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఐస్ క్రీమ్ అయితే వచ్చిందనమాట. ఇది కూడా లేట్‌గానే వచ్చింది. నాన్ వెజ్ కౌంటర్ వాళ్ళకైతే స్టార్టింగ్ నుంచే ఉంది కానీ మాకు మధ్యలో అయితే వచ్చిందనమాట ఐస్ క్రీమ్ కూడా. అండ్ ఐస్ క్రీమ్ తీసుకుని అండ్ ఇది వచ్చేసరికి మా హాస్టల్‌లో స్పెషల్ ఐటమ్ ఎక్కడ దొరకదు అదే సర్ఫ్ వాటర్. ఏమనుకోకండి బటర్ మిల్క్ చాలా వాటర్‌గా ఉంది ఇవాళ. బట్ ఓకే ఇంకా దీనికో టేస్ట్ అని చెప్తాను చెప్పండి. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్. వెళ్ళే ముందైతే వీడియోకి లైక్ చేసేయండి.